తోటల్లోకి బయట నుంచి ఏంటి జంతువులు రాకోకుండా ఇట్లా జాలరీ తంత వేసుకున్నాము. ఇట్లా చూడండి, చాలా స్టాండర్డ్గా వేసుకున్నామని మనం అనుకుంటున్నాము, కానీ మనకే తెలివిగా ఉందని మనం బాగా స్టాండర్డ్గా వేసినప్పుడే అనుకుంటున్నాము. జంతువులకు మాత్రం చాలా తెలివి ఎక్కువ. పందులు చూడండి ఇట్లా తొగి పెట్టినాయి అంట. ఈ జాలరీ తంత ఉంది కదా, జాలరీ తంత పైకి ఎత్తి ఇది ఇక్కడ వచ్చినాయి లోపలికి. ఈ బయట సైడ్ వచ్చేసి ఒక తంత ముళ్ళతంత కూడా వేసినాం ఒక వరుస, కానీ దాన్ని కూడా జమ చేయకుండా లోపలికి వచ్చినాయి. వచ్చి ఇదంతా ఇట్లా తెగి పెట్టినాయి. ఇట్లా చెట్లు మొదల కాడ, ఇక్కడ సైడ్ బీళ్ళల్లో దానికి ఇష్టం వచ్చినట్టు తగినాయి. ఒక్కోసారి ఈ ల్యాడర్లో కూడా కొరికి పెడతాయి. చూడండి ఎంత గుంతలు పెట్టినాయి. సైడ్ అంతా దానికి ఇష్టం వచ్చినట్లు తెగి పెట్టినాయి. నీళ్ళ కోసం ఒకసారి ఈ ల్యాడర్లో కోసం మోదుర్ల కాడ ఇదంతా ఇట్లా తూగి పెడతాయి. దాంతోపాటు ల్యాడర్లను కూడా కొరుకుతాయి. ఇదంతా తగినాయి. ఇక్కడ కూడా వచ్చినాయి బయట నుంచి. ఎవరన్నా చూస్తే ఇవి ఎనువులు ఏమన్నా వచ్చి లోపలికి అంతా తొక్కి పెట్టినాయేమనుకుంటాం. వీలైతే ఎవరి మీదనన్నా అనుమానం పడతాం, ఎనువులు ఏమన్నా తోలి లోపలికి ఇట్లా వచ్చి మేపినారేమో అనుకుంటాం, కానీ అది పొరపాటు. ఈ పందులు ఇట్లా తొలి పెడతారు.